యాక్షన్. తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరాంధ్ర అంటే వెనుకబడ్డ ప్రాంతం అన్న ఫీలింగ్ ఉంటుంది జనాల్లో. సినీ జనాల ఫీలింగ్ కూడా అలాగే ఉండేది ఒకప్పుడు. ఆ ఏరియా డిస్ట్రిబ్యూషన్ మీద అంతగా దృష్టి పెట్టేవాళ్ళు కాదు. కానీ గత కొన్నేళ్లలో ఉత్తరాంధ్ర రేంజే మారిపోయింది. ఇక్కడ పెద్ద సినిమాలు వచ్చినప్పుడల్లా కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. గరిష్టంగా 5 నుంచి 6 కోట్ల మధ్య ఉన్న ఉత్తరాంధ్ర మార్కెట్ ఏడాదిన్నర కిందట బాహుబలి ది బిగినింగ్ వచ్చినప్పుడు అనూహ్యమైన స్థాయిని అందుకుంది. ఆ సినిమా 9 కోట్లకు పైగా వసూలు చేసి ఔరా అనిపించింది. అయితే ఈ ఏడాది ఆరంభంలో ఖైదీ నంబర్ 150 సినిమా 10 కోట్ల మైలురాయిని దాటేసి ఆశ్చర్యపరిచింది. ఆ చిత్రం ఫుల్ రన్లో 13 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. దీనికే అందరూ అబ్బురపడితే ఇప్పుడు బాహుబలి ది కంక్లూజన్ కేవలం 6 రోజుల్లోనే ఆ రికార్డును బద్దలు కొట్టేసింది. అక్కడ బాహుబలి 2 షేర్ 6 రోజులకే 14 కోట్లకు చేరుకుంది. ఇది అనితర సాధ్యమైన రికార్డే. ఫుల్ రన్లో ఇక్కడ బాహుబలి 2 25 కోట్ల షేర్ మార్కును అందుకున్న ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పటికీ సినిమా జోరు తగ్గలేదు. హౌస్ఫుల్స్తో రన్ అవుతోంది. రెండో వీకెండ్ అయ్యేసరికి షేర్ 20 కోట్ల మార్కుకు చేరువగా వస్తుందని భావిస్తున్నారు. ఇక ఎవ్వరు కూడా ఆ రికార్డును టచ్ చేసే సాహసం కూడా చేయలేరేమో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.